శాంతి. ఈటీవీ లైఫ్ వారు సమర్పించు మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. మానస కార్యక్రమం ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితం నిత్య సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో వాటిలో విజయం సాధించడానికి అనేక విషయాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. రకరకాల యోగ సాధనాలు, మెడిటేషన్ ప్రాక్టీసెస్, ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కూడా ఇంతకుముందు మనం చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నాం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి విషయం చాలా సున్నితమైనది, కానీ సమాజంలో చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది. అవే దేహత్యాగాలు, సూసైడ్స్. ఒకప్పుడు పేపర్లో ఎక్కడో అరాకొరగా మనం దేహత్యాగాల గురించి వింటూ ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే 1-2 అవే న్యూస్ ఉంటున్నాయి. అలాగని ఏదో ఒక పర్టిక్యులర్ గ్రూప్ వాళ్ళే సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారని కూడా లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా చిన్న వయసుల్లో 14-15 ఇయర్స్, 16 ఏళ్ళు 17 ఏళ్ళు, అసలు జీవితం అంటే ఏంటో తెలియని వయసులో కూడా దేహత్యాగాలు చేసుకుంటున్నారు. అలాగే వయోవృద్ధులు. కాబట్టి ఈ విషయం గురించి కొంచెం మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే మనం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సూసైడ్స్ని కానీ మనం అనలైజ్ చేసుకుంటే రకరకాల కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటారు. కానీ ముఖ్యంగా కొన్ని కేటగిరీస్ మనం తీసుకోవచ్చు. ఒకటి, కుటుంబ కలహాలు. అంటే కుటుంబంలోనే ఒకరికొకరు పడక, అది భార్యాభర్తలు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు, తల్లి తండ్రితో అవ్వచ్చు, ఇలాగ కుటుంబ కలహాల కారణంగా. రెండవది, ముఖ్యంగా యువతీ యువకుల్లో చూసేది ప్రేమ వైఫల్యాలు, లవ్ ఫెయిల్యూర్స్. నచ్చిన అమ్మాయి దొరకలేదని, అనుకున్న అబ్బాయితో వివాహం జరగలేదని చెప్పి, లేదు వాళ్ళిద్దరూ విడిపోయినా కొన్నాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, తర్వాత ఏదో కారణంగా ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒకరు స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళగలుగుతారు, కానీ ఇంకొకరు ఎవరైతే మానసికంగా వీక్గా ఉన్నారో వాళ్ళు ఇంకా ఆ వ్యక్తి లేకపోతే నేను ఇంకా బతకలేను, నా జీవితమే వేస్ట్ అనుకునేసి వీళ్ళు దేహత్యాగం చేసేస్తూ ఉన్నారు. మూడవది, వర్క్ ప్రెషర్స్, లేదంటే గోల్ ప్రెషర్స్. పలానా కాలేజ్లోనే నేను చదవాలి, పలానా దేశం యొక్క వీసా వస్తే నేను అక్కడికే వెళ్ళి చదవాలి, పలానా జాబే నాకు రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగంలో ప్రెషర్స్, లేదంటే కొలీగ్స్తో అడ్జస్ట్ కాలేకో, అనుకున్న డెడ్లైన్స్ మీట్ కాలేకో విపరీతమైన ప్రెషర్. అటు ఇంటిని, కుటుంబాన్ని, పిల్లల్ని, ఇటు జాబ్ని రెండిటికి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేక కూడా ఒక్కొక్కసారి సూసైడ్ లాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోకపోయినా విపరీతంగా అనారోగ్య పాలైపోతున్నారు. 40 ఏళ్లలో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. యాక్చువల్గా కార్డియాలజిస్టులకి ఇది చాలా ఒక పెద్ద సవాల్ కింద తయారైంది. 35 ఏళ్ళు 36 ఏళ్ళకు కూడా ఏంజియోగ్రామ్లు, ఏంజియోప్లాస్ట్లు చేయించుకుంటూ ఉన్నారు. 40 ఏళ్లకు స్టంట్లు వేయించుకుంటూ ఉంటున్నారు. 50 లోపే బైపాస్ సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. అంటే హార్ట్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది. హార్ట్ మీద పడే ప్రెషర్ బయటికి కనిపిస్తుంది, కానీ దానికి 2 ప్రెషర్ మనసు మీద పడుతుంది. దాన్ని ఎవరు కొలవలేరు, దాన్ని ఎవరు గుర్తించలేరు. అది ఎప్పటి వరకు మనం గుర్తించాం? ఒక మేజర్ స్ట్రోక్ వచ్చే వరకు కూడా నడిపేస్తాం శరీరాన్ని, అప్పుడు ఆగుతాం. సో ఈ విధంగా విపరీతమైనటువంటి ప్రెషర్స్. నాలుగవ ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం, ఏదో చూపెట్టాలి అని బెదిరించడానికి. తల్లిదండ్రిని బెదిరించడానికో, భార్యను బెదిరించడానికో, భర్తను బెదిరించడానికో, అత్తమామల్ని బెదిరించడానికో, పిల్లలైతే తల్లిదండ్రులను భయపెట్టడానికి చేస్తూ ఉంటారు.
దాని నుంచి వాడు కాపాడగలిగితే చాలా మంచిదే. ఒకవేళ కాపాడుకోలేకపోతే జీవితం అక్కడితో ఆగిపోతుంది. కేవలం ఏదో రుజువు చేయడానికి, ఏదో ప్రూవ్ చేయడానికి, నేను ఎంతకన్నా తెగిస్తాను అని తెలియచేయడానికి కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ విధంగా బెదిరింపులు వీటి కాకుండా ప్రేమ వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వీటి వల్ల జీవితం మేము అంతం చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటున్నా, మీకు అలాంటి ఆలోచనలు కానీ కలుగుతున్నా సరే, ముందు మీరు ఆ ఆలోచనని రికగ్నైజ్ చేయండి, గుర్తించండి. వాటిని పెరిగి పెద్దదిగా చేసుకోకండి. ఇదే నాకు మార్గం, ఈ మార్గం తప్ప నాకు ఇంకొక మార్గం లేదు అనే ఆలోచన యొక్క బీజం ఏనాడైతే మీ మనసులో వస్తుందో వెంటనే దానికి నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని వెనకాతల ఉన్నటువంటి ఒక లోతైన కర్మ సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలో కర్మను నమ్మనటువంటి వ్యక్తి ఉండరు. మనం ఏ కర్మ అయితే చేస్తామో దాని ప్రతిఫలం తప్పకుండా మనం అనుభవించే తీరాలి. జీవితంలో ఏది కోయిన్సిడెన్స్గా జరగదు, యాదృచ్ఛికంగా ఏది జరగదు. ఇప్పుడు ఉదాహరణకి మనతో ఒక వ్యక్తి చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, చాలా మంచిగా, చాలా ప్రేమగా ఉంటారు. మనకి ఏ అవసరమైనా వాళ్ళు వచ్చి మనకి వెంటనే హెల్ప్ చేస్తారు. కానీ ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని తిడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరి దగ్గర బాగుంటారు, చాలాసార్లు వింటారు, మా ఆయన బయట వాళ్ళకి చాలా చేస్తాడు, ఇంట్లో వాళ్ళకే చేయడు అని. మరి వ్యక్తి అదే వ్యక్తి కదా, ఎందుకు బయట వాళ్ళతో, ఫ్రెండ్స్తో, చుట్టాలతో చాలా బాగుండి ఇంట్లో వాళ్ళకి ఎందుకు చేయట్లేదు ఆయన? ఎవరితో మనకి ఏ విధమైనటువంటి కర్మ బంధం తయారవుతుందో అదే విధంగా మనం వాళ్ళతో ప్రవర్తిస్తాం. ఉదాహరణకి ఇవాళ మనం ఒకరికి చాలా దుర్భాషలాడాం, చాలా విధంగా వాళ్ళని దూషించాం. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయింది, దానివల్ల వాళ్ళు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం తయారైంది? ఒక నెగటివ్ కార్మిక్ అకౌంట్, అంటే ఒక కర్మ బంధన తయారైంది. అంటే ఒక బంధన, ఒక ఉచ్చు తయారైంది. మరి అది ఎప్పుడు వీడుతుంది? ఖచ్చితంగా మనం మళ్ళీ ఎవరితోనో అలాగే మాటలు పడాల్సి వస్తుంది. దీనికోసమే నీలాపనిందలు, శ్రీకృష్ణుడికి కూడా నీలాపనిందలు తప్పలేదు అని చెప్పి మన పురాణాల్లో కథలు ఉన్నాయి. వాస్తవంగా మన పురాణాల్లో ప్రతి కథ కూడా జీవితానికి ఒక చాలా పెద్ద గుణపాఠం నేర్పిస్తుంది, ఒక పెద్ద జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. మనం ఏదైతే సంకల్పం చేస్తామో, మాట అంటామో, కర్మ చేస్తామో అది ఒక రకమైన ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి మీరు ఉదయాన్నే ఇంట్లో లెగిసిన వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకోండి. ఓ వారం రోజులు పెట్టుకోండి అలాగా. నెక్స్ట్ ఇంకో వారం రోజులు ఉదయం లెగవగానే హై లౌడ్ పిచ్ ఉన్నటువంటి గందరగోళం లాంటి మ్యూజిక్ పెట్టుకోండి. రెండిటి మధ్య తేడా గమనించండి. అదేవిధంగా మీరు జస్ట్ కూర్చుని ఒక 5 నిమిషాలు పాజిటివ్ థాట్స్ చేయండి. నెక్స్ట్ ఇంకొక 5 నిమిషాలు కూర్చుని నెగిటివ్ థాట్స్ చేయండి. పాజిటివ్ థాట్స్ చేసినప్పుడు మీ ఎనర్జీ చాలా పైకి వెళ్ళింది అనిపిస్తుంది. నెగిటివ్ థాట్స్ చేసినప్పుడు ఎనర్జీ చాలా కిందకి పడిపోతుంది. కాబట్టి మన ప్రతి ఆలోచన యొక్క ఎఫెక్ట్ మన మీద, మన చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుంది.
ఇక్కడ ఇంకా లోతైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా అన్న దాని మీద కూడా ఆధారపడి అది ఉండదు. మీరు ఇండియాలో ఉంటూ అమెరికాలో ఎవరి గురించో మీరు చెడుగా ఆలోచించుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ టోన్ని గమనించండి. వాళ్ళు ఎలా మాట్లాడతారో మీరు గమనించండి. మీరేం అనలేదు. అదే మీరు ఇక్కడ కూర్చుని మీరు భోంచేస్తున్నారు, మీ అబ్బాయో మీ కూతురు ఎవరో చాలా దూరం అమెరికాలో వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. మీరు భోంచేస్తున్నప్పుడు అయ్యో మా అమ్మాయి తినిందో మా అబ్బాయి తిన్నాడో అని ఒక్కసారి అనుకోండి. అదే టైంలో వాళ్ళ ఫోన్ కాల్ వస్తుంది. అరే మేము ఇలా భోజనం పెట్టుకున్నాం నీ గురించే ఆలోచిస్తున్నాం అంటాం. ఎలా రీచ్ అయింది ఆ థాట్ వాళ్ళకి? ఎన్ని వేల మైళ్ళు ఉన్నది అది దూరం. కానీ కరెక్ట్గా మనం ఎందుకు పేరెంట్స్ అంత ప్రీతితో గుర్తు చేసుకుంటారు పిల్లల్ని. అయ్యో మేము ఇన్ని వండుకుని తింటున్నాము, ఆ దేశంలో వాళ్ళు ఏం తింటున్నారో, ఫ్రెష్ది తింటున్నారో, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటున్నారో, అసలు తిన్నారో లేదో అని వాళ్ళు ఎంతో తపనతో గుర్తు చేసుకుంటారు పిల్లల్ని. కాబట్టి అంత ఫీలింగ్ దాంట్లో ఉన్న కారణంగా ఆ థాట్ వాళ్ళకి చాలా దూరం వరకు రీచ్ అవుతుంది. కాబట్టి మనం ఏ వ్యక్తి పట్ల వాళ్ళని ఏమీ అనాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చేసేటువంటి సంకల్పాల బట్టి వాళ్ళకి మనకి కర్మ లెక్కాచారం తీరుతుంది. అది కర్మ లెక్కాచారం తయారవుతుంది. అండ్ అది తీర్చుకోవడానికి వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళే రావక్కర్లేదు, ఇంకొక రూపంలో అన్న అది మనకి తీరుతుంది. అకారణంగా ఎవ్వరూ మనల్ని నిందించట్లేదు, అకారణంగా ఎవ్వరూ మనల్ని ఏమీ అనట్లేదు. ఒక్కోసారి అనుకోకుండా కలిసి వచ్చిందంటాం, అదేం అనుకోకుండా కలిసి రావడం కాదు. మనం ఎవరికో ఎప్పుడో సహాయం చేశాం కాబట్టి ఇవాళ మనకి అది కలిసి వచ్చింది. కాబట్టి ఈ కారణాలన్నిటి వల్ల ఏదైతే నేను దేహం వదిలేద్దాము అనుకుంటున్నానో, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ అప్పు ఇప్పుడు తీర్చకపోతే ఇంకో జన్మెత్తన్నా ఆ అప్పు తీర్చాల్సిందే. కాకపోతే ఆ అప్పు ఇప్పుడు తీర్చుకోకపోతే తర్వాత ఇంకో జన్మ తీసుకునైనా సరే ఆ అప్పు మనమే తీర్చాలి. దీన్ని ఇంకా సరళంగా అర్థం చేసుకోవాలి అంటే, మనం బ్యాంక్ దగ్గర మనం లోన్ తీసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు, మనకి నెల నెల ఈఎంఐ కడతారు. ఇప్పుడు ఎంత సిస్టమ్స్ సాఫ్ట్వేర్ ఎంత సొఫిస్టికేటెడ్గా అయిపోయిందంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నెల నెల మీ ఈఎంఐ అయితే కట్ అయిపోతుంది. ఒక సాఫ్ట్వేరే అంత తెలివిగా ప్రవర్తించగలిగినప్పుడు లా ఆఫ్ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఈ ప్రకృతి యొక్క నియమం, ప్రకృతి యొక్క లా, మరి అది ఇంకెంత సూక్ష్మంగా ఉంటుంది. ఇంకా చాలా నిగూఢంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం పేపర్లో చూస్తూ ఉంటాం, వెంటపడి తరిమి ఎవరినో చంపేశారు అనేసి. చాలా క్రూరంగా ఒకరిని అమానుషంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. అదంతా ఎక్కడ తయారవుతుంది? వెళ్ళి ఇక్కడ కూర్చుంటుంది. ఎప్పుడైతే అదంతా వెళ్ళి ఇక్కడ కూర్చుంటుందో, ఆత్మలో కూర్చుంటుందో, అదే ఆత్మకు చావు లేదు, కేవలం శరీరం అనే వస్త్రం మారుస్తూ ఉంటుంది. సో ఈ శరీరం అనే వస్త్రంతో నేను అది భరించలేను అనుకుంటే ఇంకో శరీరం అనే వస్త్రం తీసుకుని దాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ నిగూఢమైన కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం, మనం దేహత్యాగం చేసేసాం, కానీ మీకు కుటుంబం వాళ్ళు అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, జీవితంలో ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోగలుగుతారా? ఆ ఇంటిని చూసిన ప్రతిసారి మనం అనుకుంటాం, ఇదో ఈ ఇంట్లోనే పలానా జరిగింది అని. సో వాళ్ళ థాట్స్ అలాగ పుడుతూనే ఉంటాయి. అవేమవుతాయి? అవి మిమ్మల్ని తర్వాత కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. అందుకనే అంటారు, ఎవరి హాయ్ అంటే ఎవరి తాలూకా
చెడు అనేటువంటిది మనం తీసుకోకూడదు అనుకుంటాం. ఎందుకు వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా మదన పడుతూ ఉంటారు. ఆ బాధ బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే ఏదో చాలా పెద్ద జబ్బు చేసి, లేదంటే హఠాత్తుగా ఏదో దుర్మరణం అయ్యి, లేదంటే ఏదో సైక్లోన్లోనో ఎర్త్క్వేక్లోనో చనిపోతే అది వేరేటువంటి విషయం. కానీ బల్వన్మరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రగాఢమైన ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఒకసారి వీళ్ళు దాన్ని తట్టుకోలేక వీళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. సో మీరు అంత బాధను మిగిల్చి వెళ్తున్నారు కాబట్టి లాజికల్గా ఆలోచించండి. మీరు ఇంతమందికి ఇంత బాధ పెడుతూ వెళ్తున్నప్పుడు తర్వాత జన్మ ఏ విధంగా ఉంటుంది? అలాంటప్పుడు ఏ విధమైనటువంటి కుటుంబంలో మనం అక్కడ జన్మ తీసుకుంటాం? దీని ఉదాహరణలు మనం చుట్టూ చూస్తూనే ఉంటాం. ఎన్నో కథలు కూడా మనం దీని గురించి చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. పేపర్స్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వింటూ ఉంటాం. కొంతమందికి మంటను చూస్తే చాలా భయపడిపోతారు, అగ్నిని చూసి తట్టుకోలేరు వాళ్ళు. కొంతమంది నీళ్ళని చూసి చాలా భయపడతారు, సముద్రం దగ్గరికే వెళ్ళలేరు. సముద్రం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ వాళ్ళని సముద్రం దగ్గర తీసుకెళ్తే మాత్రం అస్సలు ఉండలేరు. కొంతమంది హైట్స్కి వెళ్ళి చాలా భయపడిపోతారు. కొంతమందికి ఎప్పుడూ కార్ డ్రైవింగ్ అంటే భయమే, ట్రాఫిక్ని చూసి భయపడిపోతారు. కొంతమందికి ఈ జన్మలో ఏవో ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, కానీ ఏ కారణమో ఉండకపోవచ్చు ఒక్కోసారి, అయినా వాళ్ళకి ఆ భయం ఉంటుంది. కాబట్టి దేహత్యాగం యాక్చువల్గా ఈ కాలంలో చాలా ఈజీ కూడా అయిపోయింది. చాలా సింపుల్గా ప్రాణాలు వదిలేస్తున్నారు. బట్ నో, ఆ పర్యావసనం ఆ రోజుటితో అయిపోదు. అది ఇంకా మల్టిప్లై అవుతుంది, అది ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుని, ఎప్పుడైతే మీకు ఆ ఆలోచనే మొదలైందో వెంటనే దానికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. కాదు, మీరు ఎంత ఎనర్జీ, ఎంత సంకల్పాలు ఈ విధమైనటువంటి ఆలోచనలో పెడతారో, అదే ఎనర్జీ, అదే సంకల్పం నేను ఎందుకు బతకకూడదు, నేను బ్రతికి సాధించాలి అనే దాని మీద పెడితే ఇంకా రెట్టింపు మీరు ఆ పరిస్థితిలోంచి బయటకు వెళ్తారు. ఎస్పెషలీ ప్రేమ వైఫల్యాలు, లవ్ ఫెయిల్యూర్స్. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి జీవితాంతం ఒకేలాగా ఉండరు. ఈ వ్యక్తి లేకపోతే నేను బతకలేను అని అనుకుంటాం, కానీ ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించి కూడా చేసుకుంటారు, కానీ తర్వాత కలిసి ఉండలేకపోతారు. ఎందుకు? వీళ్ళు చెడ్డ వాళ్ళు చెడ్డ అని కాదు, వ్యక్తులు మారతారు. మనల్ని మనమే తీసుకుందాం. టీనేజ్లో ఉన్నట్టు 20లో ఉంటామా? 20లో ఉన్నట్టు 30లో ఉంటామా? 30లో ఉన్నట్టు 40లో ఉంటామా? ఉండం. కాబట్టి ఇవాళ ఆ వ్యక్తి అంటే మీకు చాలా ప్రేమ ఉంది, ఆ ప్రేమ నిజమైన ప్రేమ కూడా అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి తెలుసో తెలియకో, ఇష్టపడో ఇష్టపడకుండా మీకు దూరం అయిపోతే జీవితం చాలా పెద్దది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికే ట్రై చేస్తాడు. ఎవరన్నా కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే కెమిస్ట్రీలో ఏం చెప్తారు? ఒక ఎలిమెంట్ కానీ ఉన్నట్లయితే అది స్టేబుల్ అయ్యే వరకు ఇంకొక ఎలిమెంట్తో కలుస్తూనే ఉంటుంది. అందుకే ఆక్సిజన్ ఎప్పుడు ఓగా ఉండదు, O2 అంటారు. అంటే O2 అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ కలిస్తేనే అక్కడ స్టెబిలిటీ వస్తుంది. వాటర్ కూడా ఎప్పుడు తయారవుతుంది? నీళ్ళు 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిసి H2O అవుతేనే అది వాటర్ అవుతుంది. అంటే ఏంటి? అది స్టేబుల్ అయ్యే వరకు ప్రకృతిలోని బేసిక్ ఎలిమెంట్స్, యాటమ్స్, మాలిక్యూల్స్ కూడా ఇంకో దాంతో కలవడానికే ప్రయత్నం చేస్తాయి. మనిషి మనసు కూడా అంతే. దానికి టైం ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా ఆనందాన్నే వెతుక్కుంటుంది. చూడండి, కొంతమంది 3000, 4000
అడుగులు ఎత్తున్న పర్వతం మించి దూకేస్తారు. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ చూసేటోళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు తిన్నది అరగకుండా ఎందుకు అక్కడికి వెళ్ళడం, కింద పడితే ఎంత ప్రమాదం అని 10 మంది అనొచ్చు. కానీ ఆ దూకే వ్యక్తికి అదే ఆనందం. దానికోసం ఎంత ట్రైనింగ్ చేసుకుంటారు, ఎంత డబ్బు ఖర్చు పెడతారు, వేరే దేశాలకు వెళ్తారు. అదే ఎవరికైనా ఏంటి కొండ మించి దూకడానికి నువ్వు ఇంత పని చేస్తున్నావు అంటారు. ఎందుకు వీళ్ళకి చాలా వేస్ట్గా కనిపిస్తుంది, కానీ ఆ బంగీ జంపింగ్ చేసే వాళ్ళకి చాలా థ్రిల్, జీవితంలో నేను ఏదో సాధించాను అనుకుంటాడు. సో మనసు ఎప్పుడూ కూడా ఆనందం వైపే పరిగెడుతున్నది, దాని డిఫాల్ట్ నేచర్. ఒక చంటి పిల్లోడు కూడా ఇప్పుడే కళ్ళు కూడా పూర్తిగా తెరవని చంటి పిల్లోడు తల్లినే ఎందుకు గుర్తిస్తాడు? తండ్రిని కూడా చానాళ్ళ వరకు గుర్తించరు. ఎందుకు? తల్లి నుంచి వాళ్ళకి ఆటోమేటిక్గా గర్భంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక మంచి సంబంధం ఉంటుంది ఆ శిశువుకి, ఆ తల్లికి. అందుకని బయటికి రాగానే వాళ్ళు తల్లిని గుర్తించగలుగుతారు. వేరే ఎవరన్నా వెళ్ళనివ్వండి, కానీ తల్లి ఎవరో ఖచ్చితంగా గుర్తిస్తారు వాళ్ళు. ఎందుకో మనసుకి ఎక్కడైతే ప్రేమ దొరుకుతుందో, ఎక్కడైతే ఒక భద్రత దొరుకుతుందో, ఎక్కడైతే ఒక సెక్యూరిటీ దొరుకుతుందో అక్కడికి పరిగెడతాం. సో ఓకే, ఇవాళ ఏదో బ్రేకప్ అయిపోయింది, ఏదో విడిపోయారు, వాళ్ళకి వేరే వాళ్ళతో పెళ్ళైపోయింది, ఏదో అయిపోయింది. కానీ అది కేవలం ఇవాళ జరిగినటువంటిది. రేపు ఆ ఇన్సిడెంట్ గతమైపోతుంది, మీరు ముందుకెళ్ళిపోతారు. తర్వాత మీ జీవితంలో మిమ్మల్ని అంతకన్నా ప్రేమించే వ్యక్తే రావచ్చు. లేదంటే తర్వాత మీరు రియలైజ్ చేస్తారు, అప్పుడు నేను అనుకున్నాను కానీ నా మెంటాలిటీకి ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, మేము వివాహం చేసుకున్నా ఖచ్చితంగా విడిపోయే వాళ్ళమని కొన్నాళ్ళ తర్వాత మనం ఆ రియలైజేషన్కి వస్తాం. ఎందుకు? సాధారణంగా ప్రేమించుకునే వయసు ఏ వయసు ఉంటుంది? 20లు లేదంటే ఎర్లీ 30s, కానీ మోస్ట్లీ 20లు. కానీ 20ల్లో మన జీవితం మీద మనకు ఉండేటువంటి అవగాహన తక్కువ ఉంటుంది. మన గోల్స్ తెలియవు మనకి. ఫ్యూచర్లో నేను ఏం చేయాలనుకుంటున్నానో మనకు అంతగా క్లారిటీ ఉండదు. కాబట్టి ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవితాంతం ఉంటే చాలా సంతోషం. ఒకవేళ కాకపోయినా అది జీవితానికి అంతం కాదు. అండ్ రెండోది, మీరు ఏ వ్యక్తి కోసమైతే నేను చనిపోతున్నానో వీళ్ళు లేకపోతే అనుకుంటున్నారు, మీరు చనిపోయాక వాళ్ళకి జీవితాంతం మీరు బాధను మిగిల్చే వెళ్తారు. అప్పుడు వాళ్ళ మీద మీకున్నది ప్రేమ ఎలా అవుతుంది? వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా సరే ఫలానా వ్యక్తి నా కోసం చనిపోయాడు అన్న బాధ ఏదైతే ఉంటుందో వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంది. జీవితాన్ని వెనక్కి ఖచ్చితంగా మనం తెచ్చుకోలేం. కాబట్టి అంత సుందరమైనటువంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా మధ్యలో దాన్ని అంతం చేసుకునేటువంటి ఆలోచన కూడా తీసుకుని రావద్దు. ఇదే అంశం గురించి మరి ఇలాంటి ఆలోచనలు వస్తే ఏం చేయాలి, ఎలాగ నేను దీని నుంచి బయటికి రావాలి అనేటువంటి అంశాలని వచ్చే మానస ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి.